ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు మరణించిన సిస్టర్ శాంటా జన్మదినం సందర్భంగా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా సమర్పించేవారు ముత్తంగి కేంద్ర బృందం. ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రతి సమస్యకు ప్రభు పరిష్కారం దయచేయనట్లుగా మట్టి సాలమోన్ వార్డు నంబర్గా నిలుచుండగా ఘన విజయం సాధించాలని దేవుని కృప కనికరము ఆ యొక్క వ్యక్తిపై ఉండాలని, భరత్ నరాల బలహీనతతో బాధపడుచుండగా త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ స్వస్థత ఇవ్వాలని దేవుని యొక్క అనుగ్రహము కృపావరము ఆ యొక్క వ్యక్తిపై కురిపించమని, జాన్ రెడ్డి సర్పంచ్గా నిలుచుండగా మరే తల్లి తోడుగా ఉండాలని, ఘన విజయం సాధించాలని, తద్వారా ప్రజలకందరికి కూడా తన సేవను అందిస్తూ ఒక సాక్షిగా నిలచాలని పూజ. దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, జరుగుతున్న ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఇప్పుడు చెన్నైలో జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రభు దీవించినట్లుగా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వాదం అభిషేకంతో నింపబడినట్లుగా, ముఖ్యంగా ఫాదర్ సిరిల్ గారికి పవిత్రాత్మ వరములతో అభిషేకంతో నింపబడినట్లుగా, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న గురువుల కన్యాశ్రీల మంచి ఆరోగ్యం, దేవుని కాపుదల సంరక్షణ అభిషేకం కొరకు, దివ్యవాక్యేంద్రంలో సేవ చేస్తున్న బృందం అంతటికీ మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు, ఒక వ్యక్తి కుటుంబమునకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సమస్యలన్నీ పరిష్కరింపబడినందుకు కృతజ్ఞతగా, ఏ గోపాల్ రెడ్డి పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం, పద్మమ్మ కిడ్నీ సమస్య నుండి విడుదల, పిల్లల కుటుంబాలను ప్రభు దీవించినట్లుగా, మనమడు మనమరాలు చదువులు ప్రభు జ్ఞానం దయచేయనట్లుగా, పాసాని మేరీ ఆద్య వ్రాయి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, ఆరోగ్యము జ్ఞానము సంరక్షణ కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. రితిక మంచి వివాహ సంబంధం కొరకు, లీషా మానసిక శారీరక ఆరోగ్యం, రవీంద్ర కుమార్ జ్యోతి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా, ఆరోగ్యం చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మశత్రు నిత్య విశ్రాంతి కొరకు, ప్రపంచంలోని మానవుల పాపములు మన్నింపబడినట్లుగా సమర్పించేవారు సిస్టర్ జ్యోత్స్న. డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, మరియు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుంబాబాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, మక్కెన శౌర్య ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు సుచరిత. గోవిందాపురం రాజు ఆత్మనిత్య విశ్రాంతి కొరకు ఆత్మ పరలోకం చేరినట్లుగా పూజను సమర్పించేవారు బాల తెరేసా పుట్టి శాంతమ్మ కుటుంబ సభ్యులు. తోమాస్ మాస్టర్కి మంచి ఆరోగ్యం దయచేయాలని, దేవుని కృపా కనికరము ఎల్లప్పుడూ ఆ ఇంటిపై కురిపించాలని, కుటుంబం అంతా దీవింపబడాలని, ఏ రాజశేఖర్ గృహ నిర్మాణం త్వరగా పూర్తి కావాలని, జస్వంత్ మారమనసు బంధకాల నుండి విడుదల, రావలసిన డబ్బులు వచ్చినట్లుగా, వెంకటేశ్వర్లు శకుంతల మంచి ఆరోగ్యం కొరకు ప్రభు కృప కొరకు, సోనియా సుదర్శన కుటుంబం కృతజ్ఞతగా సంతాన వరం కొరకు, లక్ష్మి కుటుంబాన్ని దీవించాలని, ముఖ్యంగా కొడుక్కి మంచి జీవిత భాగస్వామినివ్వాలని, జీవితంలో స్థిరపడాలని, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అన్నమేరి. అల్లం రత్నమేరి కుటుంబమును రావలసిన డబ్బులు వచ్చినట్లుగా, అల్లం శివరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు అల్లం రత్నమేరి కుటుంబం. అల్లం రత్నమేరి కుటుంబంలో దేవుడు కురిపించిన దీవెనలను బట్టి కృతజ్ఞతగా, పై పాపులమ్మ రాజారెడ్డి జోజిరెడ్డి సుమకర్ ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, వై తోమాస్ రెడ్డి అన్నమేరి తలంచిన తలంపును నెరవేరినట్లుగా, మరియు టి ప్రకాష్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, ఏ మరియమ్మ జోసఫ్ పి అనసూయమ్మ రాజు మొగలి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు, దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు ప్రభావతి చందర్ కుటుంబం. ఎడ్విన్ ఆర్థిక సమస్య నుండి విడుదల, మంచి ఉద్యోగం వ్యాపార అభివృద్ధి కొరకు, ఎఫ్ ఆనంద్ ఆత్మశాంతి కొరకు, కె జెరోమ్ రెడ్డి ఈ ఎలియాస్ రెడ్డి జి రెజీనమ్మ జి శివరెడ్డి జి పీటర్ రెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు జి జయరాజ్ రెడ్డి. ఏసురానికి లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు, నవతేజ్ కిరణ్ యుఎస్ఏ పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డ్ వచ్చినట్లుగా, హనీష్కి యుఎస్ఏలో జాబ్ వచ్చినట్లుగా పర్మనెంట్ వీసా వచ్చినట్లుగా, సౌజన్య గర్భంలోని బిడ్డ మంచి ఎదుగుదల సంతానవరం కొరకు, స్వాతికి పర్మనెంట్ ఉద్యోగం వచ్చినట్లుగా పవిత్రాత్మ అభిషేకం, వినీత్ విఖ్యాత అమృత మారమనసు మంచి ఆరోగ్యం దైవ జ్ఞానం రక్షణ, వాసు వీసా క్యాన్సల్ అగునట్లుగా, వై రవి కవిత కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుమారుని దయచేసినందుకు కృతజ్ఞతగా, ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మంద ఆనంద మురళి. ఉత్తరించి దిక్కులేని ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు మంద లావణ్య. ధనలక్ష్మి
కుటుంబాన్ని దీవించాలని, సాత్వికకి పరీక్షలు రాయిచుండగా ఉత్తీర్ణత సాధించాలని, కుటుంబమంతా దీవింపబడాలని, ట్రావిస్, బ్రెండన్, క్యారోలిన్, జడ్ల కుటుంబం మంచి ఆరోగ్యం, దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, బ్రాడ్షా, జిమ్మర్ మ్యాన్స్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా సమర్పించేవారు ఎంఎస్ కరోలిన్, సిహెచ్ రంజిత్ కుమార్, ఫిట్స్ నుండి సంపూర్ణ విడుదల, స్వస్థత, 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత, జ్ఞానము, గీతారాణి మంచి ఆరోగ్యం, ఉజ్వలకు సంరక్షణ కాపుదలు ఇవ్వాలని, ధనలక్ష్మి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో సంవత్సరంలో కూడా దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని, ఎస్ ఆశ్రిత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, సీటు వచ్చినట్లుగా ప్రభు కృప చూపినట్లుగా సమర్పించేవారు అబ్రహాం, మేరీ కళ కుటుంబం, మరెడ్డి, ఫిలోమినమ్మ కుటుంబములకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు, సోనియా సుదర్శన్ కుటుంబం కృతజ్ఞతగా సంతానవరం కొరకు. ఈ విన్నపాలని ప్రభువుకు సమర్పించుకుందాం. గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధించా, స్నేహరాజుని స్తుతించుదా. స్వర్గనాథుని ఆరాధించా, స్నేహరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు ఇచ్చేసి రండి దైవజనమా పూజా సమయమిది. సియోను వాసులారా వినుడు, ప్రజలను రక్షించు నిమిత్తము ప్రభువు వచ్చును. అతడు వచ్చి తన ఇంపమైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింప చెయ్యును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇదిగో ఆగమన కాలములు మనమందరము ఒక వారము ముగించాము. ఇదిగో 2వ వారములోకి మనము ప్రవేశిస్తున్నాము. ఈ వారములు మనము 2వ వత్తి అయిన శాంతికి మాదిరిగా మనము సమాధానము శాంతికి రాజుడైన ఆ యేసు ప్రభుని యొక్క బెత్లెహేము కొవ్వొత్తిని ముట్టించిపోతుండగా పట్టణాలన్నింటిలో సమాధానము శాంతి ఉసుకుతున్న యేసు ప్రభుని గురించి యేసు ప్రవర్తగా మనకందరి గురుగు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు మొదటి పఠనము యేసు ప్రవర్తగా మనకందరకు ఒక సూచనంగా యేసు ప్రభుని శాంతి కలుగుతున్న, శాంతి ఇవ్వబోతున్న ఒక రాజుగునిగా మమ్మకందరికీ ఇస్తున్నాడు.
ఆయన శాంతి దూతలు లాగా మన దగ్గరికి వచ్చి మనకందరకు సమాధానం ఇచ్చి మమ్మల్ని అందరినీ పరిపూర్తిగా దేవుని సన్నదిలోకి చేరుతారు అని ఒక గొప్ప సందేశాన్ని, ఒక గొప్ప ప్రవచనం మనకందరూ కూడా ఇవ్వబోతున్నారు. సహోదరి సహోదరయ్య, మెస్సయ్య ప్రపంచానికి న్యాయం మరియు శాంతిని తీసుకుని వచ్చి ఆదర్శవంతమయ్య రాజు అవుతానని ఆయన చెప్పారు. ఈరోజు మొదటి 2వ పఠనములు పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలు చెప్తున్న ఒక గొప్ప విషయం ఏమిటండి ప్రియులరా? పౌలు నమ్మకం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు మానవులందరికీ నమ్మకమని ఆయన అంటున్నారు. ఆయనలో మనం నమ్మకం, సామరస్యం మరియు శాంతిని కనుగొంటాము. తన రాజ్యం ఆనందంలో పాలు పంచడానికి యేసు ప్రతి ఒక్కరిని స్వాగతించినట్లే మనం దేవునికి మహిమను చేరుకోవడానికి మనలను మనం దేవునిగా శారీరకంగా మానసికంగా సమర్పించుకోవాలి. ఈరోజు ఒక గొప్ప సువిశేష పఠనం మనకు అందరికీ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు సువిశేష పఠనములు మత్తాయి సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 12 వరకు మనము చదివినట్లయితే స్నాపకుడు యోగాను గురించి చెప్తున్నారు. ఈ స్నాపకుడు యోగాను మనకు అందరూతో చెప్తున్న ఒక మాట ఉండి, దేవుని యొక్క రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది ఆ సువార్తను బోధించండి అని చెప్తున్నారు. సహోదరి సహోదరు, ఆ యొక్క భాగాన్ని మనము ధ్యానించాలి. ఈరోజు అదే ఈ వారం మొత్తం మనకు శాంతి సమాధానము దేవుడు వసకాలంటే మనమందరము అంతర్గంగా హృదయ పరివర్తనం పొంది పశ్చాత్తాపపడి పాపములు ఒప్పుకొని దేవుని యొక్క రాజ్యం కొరకు సిద్ధంగా ఉండడానికి స్నాపకుడు సువిశేషము ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈరోజు మన హృదయాన్ని సంసిద్ధపరచుదాం. పశ్చాత్తాప హృదయముతో దేవుని కోసం వేసి ఉంటాం. ఈరోజు అదే విధంగా శాంతి సమాధానం పాత్రలాగా జీవించడానికి శాంతిదాతనైన యేసు క్రీస్తునిది మనము నమ్ముదాం, విశ్వసించుదాం. మనమందరం కూడా ఒకసారి కనుగల మోసుకొని చేతులు రెండు జోడించి, ప్రభువా మీ సన్నిధిలోకి నేను వస్తున్నాను. ప్రభువా దేగల తండ్రి, నేను చేసిన ప్రతి ఒక్క తప్పులు, పొరపాట్లు, పాపములన్నిటినీ కూడా మనసా వాచా కర్మ చేసిన ప్రతి ఒక్క తప్పులు మీ పదాల క్రింద సమర్పించుకొని మా పాపములు ఒప్పుకొనుచున్నామా. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు, ప్రభువా మా మీది కరుణ చూపమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సోదరి సోదరులారా, మీ చెంతకు నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిదివి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సోదరి సోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలిసికొను నిమిత్తము ఉత్సాహముతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖరిదము లేనియు అడ్డంక పరమగుణుగాక. మేము దివ్య జ్ఞానముతో నింపబడిన వారివై నీ కుమారుని స్నేహమును అనుభవింప కరుణింపుము.
నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యచున్నాము. ఆమేన్. అతడు పేదలకు నీతితో న్యాయ నిర్ణయం చేయును. మొదటి పట్టణము యెషయా గ్రంథము అధ్యాయం 11 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము అధ్యాయం 11 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినమున ఈశాయి ముద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును. దేవుని ఆత్మ అతనిపై నిల్చును. అది విజ్ఞానమును వివేకమును ఒసుగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానమును దైవ భీతిని దయచేయు ఆత్మ. ప్రభుని భయం అతనికి ప్రీతిని కలిగించును. అతడు వెలుపలికి కనిపించు తీరును బట్టి గాని అన్యులు చెప్పేడు మాటలను బట్టి గాని నిర్ణయములు చేయడు. అతడు దీనులకు న్యాయముతో తీర్పు చెప్పును, పేదలకు నీతితో న్యాయ నిర్ణయములు చేయును. అతని వాక్కు దుర్మార్గులను దండించును. అతడు విధించు శిక్ష దుష్టులను సంహరించును. అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును, సత్యమును దట్టి వలె తాల్చును. తోడేలు గొర్రెపిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. లేగదూడ కొదమ సింహం కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలుకొని పోవును. ఆవు ఎలుగుబంటియు కలిసి మేత మేయును, వాని పిల్లలు కలిసి పడుకో. సింహం ఎద్దు వలె గడ్డి మేయిచు, చంటి బిడ్డడు త్రాచు పాము పుట్ట మీద ఆడుకొనును. పసిబిడ్డడు విషసర్పం బొరియలో చేయి పెట్టును. నా పరిశుద్ధ పర్వతమంతటి మీద క్రూర మృగంలో లెట్టి హాని ఎట్టి కీడు చేయవు. సముద్రము జలముతో వలె దేశము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ఈశాయి వంశంన పుట్టిన రాజు జాతులకు ఆకర్షణీయమైన చిహ్నముగా ఉండును. జాతులు అతని చెంతకు వచ్చును, అతని నగరం ఖ్యాతిని బడయును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, పరిశుద్ధ గ్రంథమున వ్రాయబడినవన్నీ మనకు బోధించుట కొరకే వ్రాయబడినవి. పరిశుద్ధ గ్రంథము ఒసగు సహనమును ప్రోత్సాహముల ద్వారా మనకు నిరీక్షణ కలుగుట కొరకే అవి వ్రాయబడినవి. సహనమునకు ప్రోత్సాహమునకు కర్తయగు దేవుడు యేసుక్రీస్తు అనుసరించుట ద్వారా మీకు పరస్పరము సామరస్యము కలిగించునుగాక. అప్పుడు మీరు అందరూ కలిసి ఏకకంఠముతో మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తండ్రియు అయిన ఆయనను స్తుతింతుము. కనుక క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే దేవుని మహిమకై మీరు ఒకరిని ఒకరు స్వీకరింపుడు. ఏలయనా నేను ఒక్క విషయం చెప్పుచున్నాను, వినుడు. పితరులకు వసగిన వాగ్దానములను నెరవేర్చుటలో దేవుడు సత్యవంతుడని చూపుటకు ఆయన కనికరమునకై అన్యజనులు దేవుని స్తుతించినట్లు చేయుటకును క్రీస్తు సున్నతి పొందిన వారికి పరిచారకుడయ్యను. కనుక అన్యులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. నీ వాక్య మధురం, నీ పలుకే అమరం, నా త్రోవకు వెలుగు నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాకులను కోరుకోవాలి. రక్షణను కోరువారు నిన్ను చేరాలి, జీవపు వాకులను కోరుకోవాలి. విలువైన మార్గమును నిర్మించాలి, విలువైన మార్గమును నిర్మించాలి. ఫలించు వాకుతో పోషించు దేవ, ఫలించు వాకుతో పోషించు దేవ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునిత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి సువార్త 3వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. Gospel according to St. Matthew chapter 3 verses 1 to 12. ఆ రోజులలో స్నాపకుడు యోహాను యూదయా దేశపు ఎడారిలో బోధించుచు, పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు అని, త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహానును గురించి యెషయా ప్రవక్త పలికెను. అతడు ఒండే రోమముల కంబళి ధరించి నడుమునకు తోలు పట్టేను కొట్టి మిడుదలను భుజించుచు పుట్ట తేనెను త్రాగుచు జీవిచుండెను. యెరూషలేము నుండి యూదయ అంతట నుండి యోర్దాను నది పరిసర ప్రదేశముల నుండి ప్రజలు అతనిని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహాను చేయి యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుచుండిరి. తన వద్ద బాప్తిస్మము పొందుటకు పరిసయ్యులు సాదుకాయులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో, ఓ సర్పసంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమని మిమ్ము హెచ్చరించుచున్నదెవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చెయ్యుడు. అబ్రాహము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రాహమునకు సంతానమును కలుగు చేయగలడు. వృక్షములను వేళ్ళతో సహా నరిగి వేయుటకు గొడలి సిద్ధముగా ఉన్నది. కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. హృదయ పరివర్తన నిమిత్తము
నేను మీకు నీటితో స్నానము చేయుచున్నాను, కానీ నా తర్వాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ స్నానము చేయుచును. ఆయన నాకండే శక్తిమంతుడు. నేను ఆయన పాదరక్షలు మోయుడకు అయినను యోగ్యుడును కాను. తూర్పారంభబడుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగానున్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పరబట్టి గింజలను గిండగులయంతు భద్రపరచి పొట్టును ఆరిని అగ్నిలో వేసి కాల్చివేయను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసుదేవా వందనం, యేసుదేవా వందనం, పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక ఆదివారం రోజు ఆగమన కాలములు 2వ ఆదివారములోకి మనమందరము కూడా అడుగుపెడుతుండగా దేవుడు మనకు పఠనాల ద్వారా, ముఖ్యంగా సువిశేష పఠనం ద్వారా మనందరికీ ఒక గొప్ప సందేశం ఇవ్వబోతున్నారు. అది ఏమిటంటే, దేవుని యొక్క రాజ్యము సమీపించినది, మన దగ్గరికి రాబోతుంది. మనము ఏం చేయాలి? మనము హృదయ పరివర్తనం చెంది మారు మనసుకు ఉంది జీవించాలని ఎవరు చెప్తున్నారు ఈరోజు? స్నాపకుడు యోహాను మనకు అందరికీ సువిశేషపడడం ద్వారా తెలియజేస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము సమాధానం శాంతి అనే అంశం మీదే మనం ధ్యానించబోతుండగా, ఈరోజు మనం బెత్లెహేము కోవతు, 2వ కోవతి, సమాధానానికి చిహ్నంగా ఉన్నటువంటి కోవతి, శాంతికి చిహ్నమైనటువంటి, విశ్వాసానికి చిహ్నమైనటువంటి కోవతి మనము ముట్టించిపోతుండగా, యేసు ప్రభు ఈరోజు మనకు అందరికీ శాంతి కలుగునగాక అని చెప్పి మనందరిని కూడా దేవుని యొక్క రాజ్యములోకి సిద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పఠనములు యేషయా ప్రవక్త గొప్పగా రాబోతున్న ఆ ప్రభువు శాంతి ఒసగుతున్న రాజు అని చెప్పి, ఆ రాజు కొరకు మనం అందరము కూడా వేచి ఉండాలి అని చెప్పి మనకు అందరికీ ఒక మంచి సువార్తను, మంచి యొక్క మొదటి పఠనం ద్వారా మనకు ఒక మంచి గొప్ప ప్రభువుని, ఒక రక్షకుడిని ఇవ్వబోతున్నారు. ఎవరో ఆ రక్షకుడు అంటే మనకందరికీ తెలుసు, మన యేసు ప్రభువు. ప్రియమైన సహోదరి సహోదరులు, అతడు ఎవరు వంశం నుంచి వచ్చిన వారు? దావీదు వంశం నుంచి పుట్టి పెరిగిన వారు. ఈ దావీదు వంశం నుంచి వచ్చిన వారు. దావీదు ఎవరు? దావీదు ఒక గొప్ప ఇశ్రాయేలులో ఉన్నటువంటి గొప్ప రాజు. ఈ రాజు మనకు అందరకు ఆ వంశం నుండి వచ్చిన ఈ రాజు, ఆ యేసు ప్రభు వస్తున్నప్పుడు ప్రియులారా, సమాధానము శాంతి ఉన్నటువంటి యొక్క ఒక గొప్ప జీవితము మనకందరకు ఇవ్వబోతున్నారు. సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఈరోజు మనము సువిశేష పఠనములు మనము చదువుతున్నప్పుడు బాప్తిస్మ యోహాను చాలా గొప్పగా ఒక గొప్ప కార్యం మనకు అందరికీ చెప్తున్నారు. అదేమిటంటే 3వ అధ్యాయము 2వ వచనములు మనం అందరకు ఒకసారి వచనం చదువుతాం. పరలోక రాజ్యం సమీపించినది, మీరు హృదయ పరివర్తనం చెందుడు అని పలికెను. చూడండి సహోదరి సహోదర, మనకు స్నాపకుడు యోహాను ఇచ్చిన ఒక గొప్ప వచనం ఇది. ఎందుకు ఆ సమయములో మనం అందరము కూడా హృదయ పరివర్తనం మనం చెందుకోవాలి అని దానికి అర్థం ఏమిటండి? బికాస్ ఎందుకంటే ఇది తర్వాత స్నాపకుడు యోహాను యేసు ప్రభువుని గురించి బోధించడానికి పోతున్నారు. ఆ యేసు ప్రభు రావడానికి ముందు మనం ఎలా జీవించాలి? మన పాపములన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ ప్రభువుని క్షమాపణ అడిగి ఒక
పూర్తిగా పరిపూర్ణ హృదయంగా శుద్ధి చేసి శుద్ధి పొంది మనము జీవించాలి. రాబోతున్నారు, మన దగ్గరికి రాబోతున్నారు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు యేసుప్రభు ఎవరని. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరు మొట్టమొదటిగా వెల్లడి చేసేది ఎవరు? యేసుప్రభుని, ఆ రాజుడైన యేసుప్రభుని మొట్టమొదటిగా వెల్లడి చేసేది ఎవరు? ఇతడే. భూలోకంలో ఉన్నటువంటి ఏ స్నాపకుడు యోగాని, స్నాపకుడు యోగాన్ని గురించి చెప్తున్నాడు. స్నాపకుడు ఎవరమ్మా? ఇశ్రాయేల్ ఉన్నటువంటి యూదా ప్రజలకు చివరి ప్రవక్త. దీనికి ముందు స్నాపకుడు యోగానికి ముందు ఉన్నటువంటి ప్రవక్త ఉంది, అదే మలాకి. ఈ మలాకి ప్రవక్త కూడా ఎవరిని గురించి చెప్పి ఉన్నారు? స్నాపకుడు యోగాను గురించి చెప్తున్నారు. మలాకి సువార్త, మలాకి 3వ అధ్యాయము 1వ వచనం చదవండేమా. మలాకి 3:1. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, నా మార్గంను సిద్ధం చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిరీలున దేవాలయంనకు వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది హల్లెలూయా. లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? దేవుడు స్వయంగా నేను నా మార్గము సిద్ధం చేయడానికి నేను ఎవరిని ఒక నా సేవకుడిని. ఆ సేవకుడు ఎవరు? స్నాపకుడు యోహాను. యేసు ప్రభువు అర్థనానికి ముందు ఎవరు వచ్చారు? స్నాపకుడు. ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తుకు మార్గం చూపించడానికి. ఆ మార్గములో ఆ మార్గం మనం చేయాలంటే అందరినీ హృదయ పరివర్తనం చెందుకోవాలి, అందరూ కూడా మారు మనస్సు పొందుకోవాలి. దానికోసమే ఇప్పుడు సహోదరి సోదరు అలాగే మనము చదువుతున్నాము. మలాకి 4వ అధ్యాయము 5-6 వచనములు. ప్రభువు మహాదినము ఘోర దినము రాక మునుపే నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును. అతడు తండ్రులను కుమారులను మరల ఏకం చేయును. లేదేని నేను వచ్చి మీ దేశంను నాశనం చేయవలసి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఇప్పుడు చెప్తున్నారు ఏమిటంటే ఏలియాని పంపిస్తున్నారంట. ఈ ఏలియా ఎవరు? ఎవరిలాగా పోలిస్తగలం మనము? ఈ స్నాపకుడు యోగా అనే ఈ ఏలియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులు అలాగా ప్రవక్తలని యేసు ప్రభు రాకముందు ప్రవక్తలని ప్రత్యేక విధంగా చివరి ప్రవక్త అయిన స్నాపకుడు యోహాను కూడా పంపి జనులని సిద్ధం చేయడానికి మనందరూ కూడా ఆయన యొక్క ఆ మాటలు ప్రకారం మనము హృదయ పరివర్తనం చెంది జీవించాలని యేసు ప్రభు దేవుడు మనం కోరుకున్నారు. సహోదరి సహోదరులారా, అదేవిధంగా స్నాపకుడు యోహన్నాను ప్రబోధన శాంతియుడైన రాజు గురించి చెప్తున్నారు. శాంతియుడైన రాజు పాపకుల రక్షకుడు. మనము చదువుదామా 3వ అధ్యాయం మత్తాయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11. హృదయ పరివర్తన నిమిత్తము నేను మిమ్ము నీటితో స్నానం చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మిమ్ము పవిత్రాత్మతోను అగ్నితోను స్నానం చేయించును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తనను తాను తగ్గించుకొని ఇంకొకరికి తన యొక్క స్థానం ఇస్తున్న ఒకే వ్యక్తియే స్నాపకుడు యోహాను. నేను జలముతో నీది ఉన్నటువంటి యొక్క స్నానము ఆయన వస్తున్న నాకంటే గొప్పవాడు. స్నాపకంటే గొప్పవాడు మనకు అందరికీ తెలుసు, యేసుప్రభువే. అందరికంటే గొప్పవాడు యేసుప్రభువే. ఆయన వస్త్రము పవిత్రాత్మతో మమ్మల్ని అందరినీ స్నానం చేస్తారని ఈరోజు సువిశేష పఠనములు మనకందరకు అందిస్తున్నాడు బ్రహ్మనుడి. సహోదరి సహోదరులారా, మత్తాయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి అమ్మా. మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వింపకుడు. సర్వేశ్వరుడు ఈ రాళ్ల నుండి సైతం అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, అదే మనం చేయవలసిన కార్యం. యేసుప్రభు రాకముందు, యేసుప్రభు ఈ కాలములు, ఈ ఆగమన కాలములు యేసుక్రీస్తు మనం కోసం ఆ క్రిస్మస్ కోసం, క్రిస్మస్ పండగ దినం కోసం మనము వేచి ఉన్నాము. చాలా భాగ్యకరమైనటువంటి యొక్క ప్రవృత్తిని మనం చేస్తున్నాము.
కానీ మనం ఎలా సిద్ధం చేయాలి, మనం యేసుప్రభుని ఎలా నా జీవితంలోకి స్వీకరించాలి, నా హృదయంలోకి ఎలా నేను యేసుప్రభుని స్వీకరించాలి అని చెప్పి, ఇదిగో మీరు హృదయ పరివర్తనం చెందడానికి ఉన్నటువంటి కార్యములు మీరు చేయాలి అని స్నాపకుడు యోహాను చెప్తున్నారు. ఏంటిది హృదయ పరివర్తనం చెందడానికి ఉన్న కార్యములు? మన హృదయాన్ని శుద్ధి చేయడానికి ఉన్న చాలా కార్యములు ఉన్నాయి. ఇతరులతో కలిసిమెలిసి జీవించడం. ఎవరైతే మీకు ఏదైనా గర్వంతో మాట్లాడితే వారితో కోపముతో మాట్లాడకుండా వారికి శాంతి సమాధానముతో మాట్లాడాలి. ఇలాగ కొన్ని కార్యములు మీ జీవితంలో చేసి జీవితున్నప్పుడు మెల్లగా మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసి ఆ హృదయములు యేసుక్రీస్తు రాక కోసం మీ హృదయాన్ని మీరు శుద్ధి చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నుండి సహోదరి సహోదరులారా, అందువలన మనం అందరికీ ఎందుకు మనము హృదయ పరివర్తనం చెందుకోవాలి అని ఒక భాగాన్ని యేసుప్రభు దేవుని యొక్క ఆ రాజ్యం గురించి చెప్తున్నారు. దేవుని యొక్క రాజ్యం కొరకు మీ హృదయ పరివర్తనం చెయ్యాలి. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలోకి మనం వెళుతున్నప్పుడు మనం ఎలాగా వెళ్ళాలి? పరిపూర్ణంగా పరిశుద్ధి కలిగి వెళ్ళాలి. ఈ పరిశుద్ధి కలిగి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మన పాపములన్నిటిని కూడా ఒప్పుకొని కడుగపడాలి. యేసు తిరురక్తముతో మన పాపములన్నీ కడుగపడిన మాత్రమే ఎక్కడికి ప్రవేశించగలము? పరలోక రాజ్యములోకి. అందుకే యేసు ప్రభు చెప్తున్నారు, ఇప్పుడు సహోదరి సహోదరులు, దేవుని యొక్క రాజ్యములు మనము చేరాలంటే మనము ఏం చేయాలి? హృదయ పరివర్తనం చెందుకోవాలి. సహోదరి సహోదరులు, అలాగా ఈ రాజ్యము అనగా ఈ పరలోక రాజ్యం అంటే ఏంటిది? దేవుని యొక్క రాజ్యము. ఈ దేవుని యొక్క రాజ్యం అనగా తన ప్రజలపై చురుకైన సామర్థ్యవంతమైన దేవుని పరిపాలన, దేవుని రాజ్యము వచ్చును అని గాఢముగా విశ్వసించే క్రైస్తవం దీనిని స్నాపయోనాను మత్తాయి సువార్త 3:2 హృదయ పరివర్తనం చెందుగని చెప్పి మనకందరికీ తెలియబడి దేవుని యొక్క రాజ్యమే. ఆ రాజ్యం యొక్క ఎందుకు ఈరోజు దేవుని యొక్క రాజ్యము హృదయ పరివర్తనం పొందాలి ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు మనము సమాధానం గురించి శాంతి గురించి చెప్తున్నాం కాబట్టి. మనకందరికీ శాంతి కావాలండి, కుటుంబములు సమాధానపరంగా జీవించాలండి, మనం తగ్గింపు జీవితం జీవించాలి. ఎటువంటి పాపము లేనటువంటి అవస్థలో ఉండాలి మనము. ఈ హృదయ పరివర్తనం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది చెప్తారండి, ఇది గ్రీకు భాషలు మెటనోయా అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే హీబ్రూ భాషలు తేషువా అని చెప్తారు. దీని యొక్క అర్థం ఏమిటండి? సంపూర్ణమైన మారు మనసు పొందుకోవడం. దీని అర్థం సంపూర్ణ మార్పు. ఎటువంటి మార్పు? సంపూర్ణ మార్పు అంటే ఏంటిది? మనస్సు మారాలి, హృదయం మారాలి, నేను చేస్తున్న ఇంతవరకు చేసిన ఆ చెడు ప్రవర్తిలు మారాలి, నేను ఇప్పుడు వరకు కోపముతో ఉన్న వ్యక్తియే, నా కోపము తగ్గించి ఆ కోపం మారాలి. అన్నీ మారి మనము ఒక నూతనమైనటువంటి యొక్క జీవితము తీసుకోవాలి. మెటనోయా అదే మారు మనస్సు పొంది మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు తిరిగి ఆ యేసు దగ్గరికి చేరాలి. అదే యేసు ప్రభు ఈరోజు మనకందరూ కూడా చెప్తున్న ఒక గొప్ప వచనం నుండి సహోదరి సహోదరులారా, ప్రియులారా, 2వ పట్టణములు పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖలు యేసు ప్రభుత్వం చెప్తున్న ఏమంటారండి? ఎదురు చూచే కాలము అనియు అంటున్నాడు. అందరూ ఎదురు చూడడానికి ఉన్నటువంటి కాలమే పౌలు గారు చెప్తున్నారు. ఈనాటి 2వ పట్టణములు పునీత పౌలు గారు ఏమంటున్నారు? ప్రభువు కొరకు నిరీక్షించాలి అని చెప్తున్నారు. ఎవరి కొరకు నిరీక్షించాలి? ప్రభు కొరకు నిరీక్షించాలి. ఈ ప్రభు కొరకు మనము నిరీక్షించాలంటే మనం ఏం చేయాలి? ప్రియులారా, యేసు ప్రభు నా జీవితంలోకి రావడానికి ముందు యేసు ప్రభువున ఎదురు చూస్తున్న సమయంలో మొట్టమొదటిగా మనం చెయ్యవలసిన కార్యం
మనలో ఉన్నటువంటి యొక్క ఆ పాపకరమైనటువంటి జీవితం తొలగింపబడాలి. ఎవరైతే కోపముతో మీతో మాట్లాడుతున్నారో, ఒక కోపమైనటువంటి యొక్క ఏదో ఒక చెడు శక్తి మనకుంటుంది, కోపాగ్ని, వారిని మనం క్షమించాలి. అలాగ క్షమించినప్పుడు మాత్రమే ఆ సమాధాన ఉన్నటువంటి యొక్క రాజు మనకు దర్శనమిస్తారు, మనకు దర్శనమిచ్చి మాతో మాట్లాడతారు. లేదా మనము ఇలాగ జీవిస్తున్నారు, ఒట్టి చేతులతో మనం వచ్చాం, ఒట్టి చేతులు మనము. ఈరోజు మనము పరలోక రాజ్యంలోకి వెళుతున్నప్పుడు యేసుప్రభు నీకు శాంతితో వెళ్ళాలి, సమాధానం కలిగి వెళ్ళాలి. ఎదురి పట్ల గొడవ చేసి, ఎదురి పట్ల ఏదో కార్యములు చేసి, అశుద్ధమైనటువంటి చింతలతో, అపవిత్రమైనటువంటి యొక్క జీవితముతో మనం ఈ లోకం నుంచి వెళితే అక్కడ చేరుతున్నప్పుడు యేసుప్రభు మీతో అడుగుతారు, మీ జీవితములు, మీ శాంతికరమైనటువంటి సమాధానమైనటువంటి జీవితం మీరు జీవిస్తారా? నేను మీకు శాంతి వసుకుతున్నప్పుడు, నేను నీకు సమాధానం ఎందుకు నీ జీవితంలో నేను స్వీకరించలేదు అని యేసుప్రభు ఒకరోజు మీరు చివరి సమయములు, తీర్పు దినమున మీరు ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయన అడుగుతారు, ఈ ప్రశ్న అడుగుతారు. మన యొక్క జవాబు ఏంటిది? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములు ప్రభు రాకడకి ఎదురు చూసిన మనమందరము కూడా, క్రైస్తవులు మనమందరము కూడా ప్రార్థనలోను పరిశుద్ధ గ్రంథ పఠనంలోను గడుపుచు తుచ్చ విషయాక్తిది వదిలి సహనము కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జీవించాలని యేసుప్రభు చెప్తున్నారు. చివరి వచనంగా మనము చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 21:34. తుచ్చ విషయాల ఆసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు గాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలె వచ్చిపడును. చూడండి సహోదరి సహోదరులు, ఇది మనము ఈ రోజు చేయవలసిన కార్యములు ఈ రోజు చేయలేకపోతే ఎప్పుడు మనం చేయవలసింది, ఎప్పుడు మనం చేస్తాము? ఈరోజు ఒకరికి సహాయం కావాలి, నేను నిన్ను రేపు సహాయం చేస్తానని చెప్పి మీరు దానిని పోస్టుని చేసి వేరే ఒక దినములోకి నేను చేస్తానని చెప్పి ఆ రోజు చేయవలసిన మంచి కార్యము, పుణ్య ప్రవృత్తి చేయకుండా మీరు మీ సుగలౌలులో కలిసి జీవించినప్పుడే ఎటువంటి ప్రయోజనం? ఆ యేసుప్రభుడు రాక ఎప్పుడు నా జీవితంలోకి వస్తారని నాకు తెలియదు. అందువలన మంచి ప్రవృత్తులు చేసి, మంచి పుణ్య ప్రవృత్తులు చేసి మీరు సంతోషించాలి. ఒక పుణ్య ప్రవృత్తులు మీరు చేసినప్పుడు మీరు ఆనందించాలి. పిల్లరా, ఆ మంచి ప్రవృత్తులు చేసినప్పుడు సమాధానమైనటువంటి ఆ దేవుడు మీకు సమాధానం ఇస్తారు. శాంతి దాదవైన దేవుడు మీకు శాంతి వసుకుతారు. అలాగా ఈ శాంతితోనూ ఈ సమాధానంతోనూ మనము ఎక్కడ ప్రవేశించాలి? దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలి. ఈరోజు మనము ఈ హృదయ పరివర్తనము, దేవుని యొక్క రాజ్యం గురించి మనం ధ్యానించబోతుండగా మన జీవితములు శాంతి సమాధానం నాకు కావాలి ప్రభు అని ప్రార్థించుదాం. చాలామందిలో నాకు తెలుసు కుటుంబ జీవితములు శాంతి లేకుండా, సమాధానం లేకుండా నేను ఎలా జీవించాలి అని ఒక శోధన చాలా చీకటిలో జీవించిన చాలామంది ఉన్నారు. వారికి యేసుప్రభు హృదయ పరివర్తనం చెంది పాపంలో ఒప్పుకొని మీరు జీవించినప్పుడు యేసుప్రభు స్వయంగా వారి ముందు నిలబడి దేవుడు ఖచ్చితంగా మీకు శాంతి వసుకుతారు, సమాధానం వసుకుతారు. ఈ సమాధానము స్వీకరించి, ఈ శాంతి మీ జీవితంలో స్వీకరించి ఆ దేవుని రాకకొరకై మనం వేచి ఉంటాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.
మనమందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాస సంగ్రహము మనము ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేగల తండ్రి, ఈరోజు ప్రతి ఏ విధంగా శాంతి సమాధానం అనే అంశం మీద మనము ధ్యానించబోతుండగా ప్రభువా, మా హృదయాన్ని మార్చండి ప్రభువా. మా హృదయములో ఉన్నటువంటి యొక్క దుష్టాత్మ శక్తులన్నీ తొలగించి నీ యొక్క ప్రేమను నింపండి ప్రభువా. నీ యొక్క ఆ గొప్ప అనుగ్రహముతో నేను నా కుటుంబము రక్షింపబడును గాక. ఈరోజు ప్రతి విధంగా తల్లి శ్రీసభని సమర్పించి ప్రియుల తండ్రి, ఈరోజు లియో పోపు గారి కొరకు ప్రార్థన చేసిన ప్రభువా, మన మెత్రాసనల కొరకు ప్రార్థన చేసిన, మెత్రాసనలు పనిచేసిన ప్రతి ఒక్క బిషప్లు, కార్డినల్స్, గురువులు, కన్యాసురులు, ఉపదేశులు అందరిని కూడా దీవించమని ప్రార్థన చేసిన ప్రభువా. ఇదిగో దేవుని యొక్క గొప్ప ఆత్ని మా మీదేకి దిగి యేసు ప్రభుతో కలిసి జీవించిన భాగ్యం, ఒక అనుగ్రహం మాకందరికీ చేయమని యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేము అర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా యందు ఎట్టి యోగ్యత లేకున్నను మా మీద దయ చూపి మమ్ము ఆదుకొనము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వీశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన అతడు ప్రథమ ఆగమున దిన నరరూపము ధరించి నీవు ఆది యందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రాతములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతమతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేం చేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుడకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబది మాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించి జీవనోత్సవ యాపమును రక్షణార్థమును నీ సమర్పిస్తున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మా పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలిన మార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసముని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగత్ గురుగును, మా ఆంథోనీ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉదాహరణ మగదమున నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కణికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా ఎదిరిపై దేచూపి దేవిని కనెదలియు మరియు మాదతోనూ ఆమె భర్త పుణిత జోజపు గారితోనూ పుణిత అప్పసులతోనూ పుణిత అర్నోల్డ్ జాన్స్ జోసెఫ్ ఫెర్నాండో మన్స్ గారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహస్యంతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ అనుగ్రహమును వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కళల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాకమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అప్పొస్తలులతో భజించిన ప్రభు అయిన యేసువా, నా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిధి జీవనస్తుకునుగాక. ఆమేన్. పులకింత నా హృది
హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. గోధుమప్పం ప్రభుని తనవుగా మారిన ఈ వేళ, గోధుమప్పం ప్రభుని తనవుగా మారిన ఈ వేళ, జీవారం ప్రేమారం నాకు పంచువేళ, జీవారం ప్రేమారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. యెరూషలేమా, నీవు తూర్పు వైపు మరలి దేవుడు కొనివచ్చు ఆనందము చూడుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువను మేము సరి అయిన విధముగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి తన రెక్కల నీడలో సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెనరుగల తల్లి, నీ శరణు కోరి వచ్చితిమమ్మా. శరణగల తల్లి, నీ శరణ కోరి వచ్చితిమమ్మా. కృపారసము గల తల్లి, మమ్ము కరుణించమని వేడితిమమ్మా. మమ్ము కరుణించమని వేడితిమమ్మా. అమ్మా మరియమ్మా, అమ్మా